ఆదిలాబాద్ లో విమానాశ్రయం ఏర్పాటుతో పాటుగా సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలని మాజీ మంత్రి జోగురామన్న డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని యాదవ సంఘ భవనం నిర్వహించిన చర్చా వేదికలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక భూములు కోల్పోయిన రైతులకు భరోసా ఇవ్వకుండా ఫ్యాక్టరీ స్క్రాప్ ను విక్రయించడం అన్యాయమన్నారు. సీసీఐ భవిష్యత్పై స్థానిక ఎంపీ అలాగే ఎమ్మెల్యే ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ కూడా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కూర్చున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఖచ్చితంగా మనం డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు అందరు మిత్రులు కూడా చెప్పిండ్రు 100% మిత్రుల యొక్క సలహాలు సూచనలు అన్నీ నోట్ చేసుకుంటున్న తర్వాత రేపటి కార్యాచరణ ఏమనేది కూడా ప్రకటించుకోవాలా. అందుకొరకే మనందరికీ ఇలా సీసీఐ కరెంటు బిల్లు డ్యూ ఉన్నాయి. కరెంటు బిల్స్ ఎన్ని డ్యూ ఉన్నాయి అనేది కూడా ఇలా ఒకళ్ళకి బాధ్యత చెప్పి ఆ కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి మొత్తం డీటెయిల్ తెప్పించుకుంటాం. అరుణ్ చెప్పినట్టు మున్సిపాలిటీ ట్యాక్స్ అయితే మొన్ననే ఆల్రెడీ మనోళ్ళు కూడా రిప్రజెంటేషన్ సీసీఐ సాధన కమిటీ మున్సిపల్ చైర్మన్ గారికి మున్సిపల్ కమిషనర్కి ఇచ్చిండ్రు. వాళ్లకు నోటీసులు కూడా ఇచ్చిండ్రు. అయినా పని ఆపుతలేరు. కాబట్టి పోరాటంలో నిర్వాసులందరూ మన నిర్వాసితులం కావాలి. కాకపోతే నిర్వాసులందరూ బెల్లులే కాకుండా మిగతా నిర్మేలు కానీ చాంద కానీ అల్లి లాంటి సంఘాలు కానీ అందరూ ముందుకు రాలా. మీకు అండగా మేము ఉంటాం. నా అభిప్రాయం అయితే సీసీఐ సాధనైన ఈ నిర్వాసితులే ముందు బాగా ఉండాలి. వాళ్ళకు అండగా ఉన్నట్టు కూడా మేము ఉన్నట్టు రాజకీయ పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ మీ వెనకాల ఉన్నట్టు ఉంటుంది. అది కూడా ఒకటి కొత్తగా ఉన్నటువంటి ఆలోచన కూడా అది కూడా చేయాలా. రెండు పక్షాల జరగాల. సీసీఐ సాధన కమిటీ ద్వారా జరగాల. నిర్వాసితుల ద్వారా కూడా నిర్వాసితులు కూడా ఏమిటి ఎట్లా అనేటువంటి వాళ్ళ ద్వారా కూడా రెండు రకాల ఉద్యమాలు సాగి